ఆగు, ఇది విను. నీ జేబులో డబ్బులున్నప్పుడు నీ పక్కన చేరి మనం తోపురా అని భజన చేసే 100 మంది చెత్త నా కొడుకులు కాదు భయ్యా. నీ జేబు ఖాళీగా ఉన్నప్పుడు నిన్ను గుండెల్లో పెట్టుకునే ఒక్కడు చాలు. ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ అంటే ఒక సోషల్ మీడియా ట్యాగ్, ఒక ఇన్స్టా పిక్లా అయిపోయింది. మంచిగా ఉన్నంతకాలం మచ్చలేనోడ్లా నటిస్తారు. మనకు చిన్న సమస్య రాగానే నాకేం సంబంధం అన్నట్టు పక్కకు తప్పుకుంటారు. అలాంటి నకిలీగాలతో తిరగటం కన్నా ఒక్కడివే ఒంటరిగా నడవటం చాలా గౌరవంగా ఉంటుంది. నిజమైన దోస్త్ ఎలా ఉండాలో తెలుసా? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నారా నీకు అని ధైర్యం చెప్పాలి. నిన్ను తొక్కేయాలని చూసే శత్రువుల ముందు నీకు అడ్డుగోడలా నిలబడాలి. మన యాటిట్యూడ్ కూడా అలాగే ఉండాలి. మనల్ని అవసరానికి వాడుకునే వాళ్ళకి నమస్కారం పెట్టి దూరంగా పెట్టే. నీ విలువ తెలియని చోట నీ ఫ్రెండ్షిప్ని వృధా చేసుకోకు. నీ జీవితంలో క్వాలిటీ ఉన్న ఫ్రెండ్స్ ఉండాలి, కానీ క్వాంటిటీ ఉన్న నక్కలు ఉండకూడదు. నీ రేంజ్ ఏంటో, నీ స్నేహం ఏంటో నిన్ను నమ్మినోడికి ప్రాణంగా, నిన్ను తక్కువ చేసినోడికి ఒక భయంగా కనిపించాలి. గుర్తుపెట్టుకో, బంధం ఏదైనా నిజాయితీ ఉండాలి. నిజమైన స్నేహం రక్త సంబంధం కంటే గొప్పది. అది ఉన్న చోట భయానికి స్థానమే లేదు. నీకు కూడా కష్టసుఖాల్లో తోడుగా నిలిచే ఒకే ఒక నిజమైన ప్రాణ స్నేహితుడు ఉంటే ఈ వీడియోని వెంటనే వారికి షేర్ చేసి కింద కామెంట్స్లో వాడి పేరు మెన్షన్ చేయి.